నిజంగా సోదరి, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అలానే ఊరిని చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం, చెప్పరా, అసలు ఎందుకురా నువ్వలా భూమి మెడలో తాళి కట్టకుండా నక్షత్ర మెడలో ఎందుకు తాళి కట్టావో చెప్పరా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఏంటి పెద్దమ్మ, నేనెందుకు ఇలా చేశానో, భూమి అలా ఎందుకు మాట్లాడిందో మీ ఎవరికి తెలియకపోయినా, భూమి ఎప్పుడైనా సరే ఒకరి మంచి గురించే ఆలోచిస్తుందని మీకు తెలుసు కదా పెద్దమ్మ. ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకుందంటే, ఇలాంటి పెద్ద మాటలు మాట్లాడిందంటే, ఒక్క క్షణం భూమి గురించి అన్నయ్య నువ్వు ఎందుకు ఆలోచించలేకపోయారు? దీని వెనుక ఒకటి ఉందని, దానివల్లే భూమి అలా మాట్లాడిందని ఎందుకు అనుకోవట్లేదు పెద్దమ్మ అని అంటూ ఉంటే, అంటే ఏంట్రా నువ్వేమంటున్నావు, దీని వెనుక ఎవరున్నారో అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే, భూమి మనసులో ఏముంది, ఏం పెట్టుకొని వాడితో అలా ఎందుకు మాట్లాడింది, నువ్వైనా చెప్పరా? నేను చెప్పలేను పెద్దమ్మ. ఇప్పుడు ఈ క్షణం నేను నీతో ఏది చెప్పలేమో. సమయానుసారం మీకే తెలుస్తుంది భూమి అలా ఎందుకు మాట్లాడిందో, భూమి తను మాట్లాడడానికి కారణమేంటో తెలుస్తుంది అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, వాడి మాటలు నాకు అర్థం కావట్లేదు, కానీ ఖచ్చితంగా భూమి మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడిందని అంటున్నాడంటే ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉండగా, ఇక గగన్ మాత్రం ఫైల్ పట్టుకొని అర్జెంట్ ఫోన్ కాల్ రావడంతో బయలుదేరుతూ ఉంటాడు. ఏంటన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు సోదరా? నేను కూడా నీతో వస్తాను సోదరా. ఆగుము సోదరా, నేను అర్జెంటుగా క్లయింట్ని కలవాలి, నేను వెళ్ళాలిరా, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని అంటూ వెంటనే ఇక అక్క నుండి వెళ్తూ ఉంటాడు. అసలు అన్నయ్య ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడడానికి వెళ్తున్నాడో, సరేలే ఈ ఇంటి వాతావరణం కూడా చూడాలి, మళ్ళీ అక్కడ ఏమవుతుందో ఏంటో, ఆ నక్షత్ర ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో దాన్ని మాత్రం నేను ఎలా కట్టడి చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఫైనల్గా అనుకొని ట్విస్ట్ నక్షత్రకు ఇచ్చేశాను. ఇక దాన్ని నేను ఎలా భరించాలో చూడాలి అని అనుకుంటూ వెంటనే ఇక, పెద్దమ్మ మరి నేను వెళ్ళొస్తాను, ఈసారి నువ్వు ఖచ్చితంగా నక్షత్రాను తీసుకొని రారా? సరే పెద్దమ్మ, ఖచ్చితంగా తీసుకొని వస్తాను అని అంటూ వెంటనే ఇక చెర్రి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటే, ఇక అప్పుడే గుడికి భూమి ఎంటర్ అవుతుంది. ఇక దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. భగవంతుడా, ఇలాంటి పరిస్థితిని ఎందుకు కల్పించావయ్యా? ఆయనకి బాధని కలిగించాను, ఆయన మనసులో నేను ఒక చెడ్డదానిలా మిగిలిపోయి ఉన్నాను, ఇలాంటి బాధలని ఎందుకు సృష్టించావు తల్లి? నేను నిన్నే నమ్ముకున్నాను, కానీ నువ్వు నాకు మిగిలిచ్చింది ఏంటి? అత్తయ్య మావయ్యలను విడగొట్టి నేను బావని పెళ్లి చేసుకోలేను, అందరూ ఒకటిగా ఉండాలనేదే నా కోరిక. అలా అని నేను నాన్నను బాధ పెట్టి ఇలా ఎందుకు చేశారు నాన్న అని నేను అడగలేని దుస్థితిలో ఉన్నానమ్మా. నువ్వే ఎలాగైనా ఆయన్ని నన్ను ఎలాగైనా కలుపు, నేనిక దూరంగా ఉండలేను, నేను ఆ దూరాన్ని తట్టుకోలేకపోతున్నాను. నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా, నువ్వే ఏదో ఒకటి చేసి మమ్మల్ని కలుపమ్మా అని దేవుడికి మొక్కుకుంటూ చాలా బాధపడిపోతూ గుడి ముందు కూర్చొని బాధపడిపోతూ ఉంటుంది గగన్ని తలుచుకుంటూ. ఇక మరోవైపు మాత్రం శివ టెడ్డీ బియర్ని పట్టుకొని ఇక అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు, మీరెవరైనా శరత్చంద్ర గారి ఇల్లును చూసారా, ఎక్కడైనా చూసారా, చూస్తే కాస్త చెప్పండి అనే విధంగా అందరినీ కూడా అడుగుతూ ఉంటారు. మాకు తెలీదు బాబో అని అంటూ ఉంటే, అసలు ఆయన ఎక్కడ ఉన్నారో ఏంటో, అక్కతో నేను మాట్లాడాలి, ఎన్నో విషయాలు చెప్పాలి, భగవంతుడా ఇలాంటి సమస్యని సృష్టించవేంటయ్యా అని శివ అనుకుంటూ ఉండగా, ఇక అప్పుడే గగన్ అలా కారులో నిలబడి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఆ క్షణమే, అన్నా భయ్యా ప్లీజ్ భయ్యా,
అనే విధంగా అంటూ ఉండగా వెనుతిరిగి గగన్ చూడబోతూ ఉంటాడు. ఇక అప్పుడే భయ్యా భయ్యా శరత్ చంద్ర గారే ఈ ఇల్లు ఎక్కడ భయ్యా, మీకేమైనా తెలుసా భయ్యా అనే విధంగా అనగానే ఇక కోపంతో వెనుతిరగక అలానే ఆగిపోతాడు. చెప్పండి భయ్యా, మీకైనా తెలిస్తే చెప్పండి భయ్యా, ప్లీజ్ భయ్యా అని రిక్వెస్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే దూరం నుండి శరత్ చంద్ర అన్న పేరు వినపడిందేంటి అని అనుకుంటూ వెంటనే ఎవరా అని భూమి నిలబడి చూసేసరికి శివని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. పరుగు పరుగున పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. మరోవైపు శివ మాత్రం ఏంటి భయ్యా అలా మౌనంగా ఉన్నారేంటి భయ్యా, చెప్పండి భయ్యా అనే విధంగా అంటూ ఉంటే ఇక అప్పుడే గగన్ కోపంగా వెనుతిరిగి చూడబోతూ ఉంటాడు. ఇక ఆ క్షణమే భూమి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. భూమిని చూసిన గగన్ కోపంతో రగిలిపోతూ వెంటనే ఇక శివని చూడకుండా, శివ చేతిలో ఉన్న టెడ్డీ బియ్యన్ని చూడకుండా కోపంగా కార్లో వెళ్ళి గగన్ కూర్చుంటాడు. ఇక భూమి గగన్ని చూస్తుంది. చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటే ఇక గగన్ కోపంగా కార్ని డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. అంతలో భూమిని చూసిన శివ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అక్క అక్క నిన్ను నిన్ను చూస్తున్నానక్క, నువ్వు మళ్ళీ నేను నిన్ను కలుస్తానో లేదో అని చాలా భయంగా కంగారు వేసింది. కానీ నేను కలిశాను, ఇక నాకు ఎలాంటి సమస్య లేదు అనే విధంగా ఎంతో సంతోషంగా శివ అంటూ ఉంటాడు. అయినా ఇక్కడికి ఎలా వచ్చావు? నీతో ఒక పెద్ద విషయమే మాట్లాడాలి. సరేలే ఇంటికి పద మాట్లాడుకుందాం అని అంటూ ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది భూమి. మరోవైపు మాత్రం చెర్రీ ఇంటికి వెళ్ళేసరికి ఇక నక్షత్ర పెద్ద స్కెచ్ చేసి ఉంటుంది. పాపం నా మెడలో తాళి కట్టినంత ఈజీగా నాతో నువ్వు కాపురం చేయలేవు బావా అని నక్షత్ర మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇక చెర్రీ అదే సమయానికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే పంతులు గారు రాకని చూసిన నక్షత్ర రండి రండి బాగా రండి, ఇంకొద్దిసేపట్లో ఏం జరుగుతుందో చూడండి అని నక్షత్ర అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే కాలు జారి క్రింద పడిపోతాడు చెర్రీ. ఇక అప్పుడే అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. శుభమా అని కార్యం జరిపించాలని పంతులు గారిని పిలిపిస్తే అప్పుడే నా కొడుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందేంటి అని అనుకుంటూ నెమ్మదిగా చెర్రీని బెడ్ మీదకి షిఫ్ట్ చేస్తారు. తను 3 రోజుల వరకు నడవలేడు అని డాక్టర్ వచ్చి చూసి చెప్పేసరికి ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక నక్షత్ర చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇదంతా దీని పనే అయ్యి ఉంటుంది అని మనసులో చెర్రీ అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.